హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్డ్, బ్లాస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా మనకైతే దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్డ్, వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇలా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 రాకా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే ఏమీ లేదు. సో డైరెక్ట్గా మనకైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే అవుతుంది. థియేటర్లో రిలీజ్ కాకుండా మన ఓటీటీ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని చెప్తున్నాను. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే జూన్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రాఖా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 అకిరది మూవీ. సో ఇదొక మలయాళం మూవీ. సో మలయాళంలో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగులో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు అండ్ మలయాళం రెండు లాంగ్వేజ్ కలిపి సోన్లీ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ని అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు, సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జూన్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి జూన్ 12 అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో వాళ్ళైతే మనకి ఈ మూవీని అయితే ముందుకు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో మన తెలుగులో అయితే డబ్బింగ్ వర్క్ ఇంకా అయితే జరగలేదట. సో అందుకే ఈ మూవీని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేశారు. సో లీవ్లో వచ్చేసి మన తెలుగు అండ్ మలయాళంలో రెండు లాంగ్వేజ్లో అయితే మనకు జూన్ 19 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 3 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్లో వచ్చేసి జూన్ 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో సీజన్ 1 సీజన్ 2 చూసి మనకు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు జూన్ 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో చాలా మంది అయితే చూశారు అండ్ యూజ్ హిట్ అయితే అయింది. వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 సీజన్ 4 సీజన్ 5 దాకా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవడంతో సీజన్ 6ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేసిన ఎప్పుడే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఆ డేట్ని అయితే పక్కాగా అయితే మనకి సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకైతే ఇలాంటి సిరీస్ సంబంధించిన మనకు మన ఇయర్ లాస్ట్ డిసెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది సీజన్ 6 ఇయర్. నెంబర్ 5 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మెయిన్గా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంది అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో నేనైతే థియేటర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను, సో ఈ మూవీని మీరు థియేటర్లో అసలు మిస్ కాకండి. సో ఇలాంటి మూవీస్ అన్ని కూడా చాలా లేట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయని నేను ముందే చెప్పాను. సో మీలో చాలామంది అయితే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే సో ప్రజెంట్ ఇప్పుడు అయితే మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ మంత్లో వచ్చేసి. సో ఈ మంత్లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూన్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకి తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో దాంట్లోనే మనకైతే జియో హాట్‌స్టార్లోనే మనకు తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది మనకు జూన్ 24 నుంచి వెళ్ళి. నెంబర్ 6 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో మాక్సిమం మనకైతే జియో హాట్‌స్టార్లోనే చాలా వరకు మూవీస్ అండ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ సిరీస్ కూడా మనకైతే జూన్ 25th అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో జూన్ 20 నుంచి వెళ్ళి 25th దాకా చాలా సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ సిరీస్ కూడా మనకైతే జూన్ 25th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ట్రైలర్ అండ్ టీజర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఒకవేళ నచ్చితే మనకు సీజన్ 1 సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేసిన మీ అందరికీ అయితే పక్కాగా అయితే నచ్చుతుంది. సో సీజన్ 3 వచ్చేసి మనకైతే జూన్ 25th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ తెలియని వాళ్ళకే చెప్తున్నాను. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళైతే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే మల్టిపుల్ లాంగ్వేజ్ సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే వీరభద్రుడు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగులో అయితే చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేదు. సో ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ఈ మూవీ వచ్చి మనకైతే తమిళ్లో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మన తెలుగులో వచ్చినప్పుడు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. ఎందరికైతే జూన్ 12 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడైతే చూసేయండి.
నెంబర్ 8 మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన దృశ్యం 3 మూవీ. సో 1 అండ్ 2 మూవీ మన తెలుగులో అయితే డబ్ అయి రిలీజ్ అయితే అయ్యాయి. సో తెలుగులో వచ్చేసి వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో 3ని అలా రిలీజ్ అయితే చేయలేదు. సో డైరెక్ట్ వాళ్ళే తెలుగులో డబ్ చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో హిందీ, తమిళ్, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేసి డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో మన తెలుగులో అయితే చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది కానీ సో మనకు తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్ కలిపి అక్కడ మంచి హిట్ అయితే అయింది. ఏకంగా 250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో మన తెలుగులో మళ్ళీ డబ్ చేస్తారో లేదో తెలియదు కానీ సో మన తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది కాబట్టి మాక్సిమం డబ్ అయితే చేయరు. సో ఇక ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి జూన్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే దృశ్యం 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 బ్లాస్ట్ మూవీ. సో ఇది మన తెలుగులోనే రిలీజ్ అయితే అయింది. రీసెంట్గానే మనకు పెద్ద మూవీ రిలీజ్ అవ్వక ముందు అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో మాక్సిమం మంచి టాక్ అయితే తెచ్చుకుంది కానీ చాలా వరకు అయితే మూవీకి అయితే రిలీజ్ అవుతుందని చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో పెద్ద మూవీ కోసం చాలా మంది అయితే దగ్గరికి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో దాని ముందు ఈ మూవీ రిలీజ్ అయితే అయింది చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో చాలా మంది అయితే థియేటర్లో అయితే చూడలేదు. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు అయినా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో బ్లాస్ట్ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు తొందరగానే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ చేసిన డేట్కి అయితే బరాబర్గా అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ నెంబర్ 10 వచ్చేసి పెద్ద మూవీ. సో రామ్ చరణ్ గారు ఏమైతే ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కానీ మనకు ప్రజెంట్ అయితే 5 రోజులు అయితే అవుతుంది మూవీ థియేటర్లోకి రిలీజ్. సో 5 రోజులకు గాను మనకైతే ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ సో అఫీషియల్గా వాళ్ళే పోస్టర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కానీ సో చాలామంది ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే చూస్తున్నారు. సో ఫ్యామిలీస్తో అయితే వెళ్తున్నారు ఈ మూవీని. సో మంచిగానే ఉంది. సో మంచి హిట్ కూడా అయిపోయింది ఈ మూవీ. సో సక్సెస్ మీట్ కూడా నిన్న రీసెంట్గానే జరిగింది మనకు. సో మనకి మూవీ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అని సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో వన్ టైం వాచబుల్ మూవీ. సో మీకు పక్కాగా అయితే నచ్చుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మీకు అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సెకండ్ హాఫ్ కూడా అలా అయితే వెళ్తుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే సో ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు కానీ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో ఏ మంత్లో ఏ వీక్లో రిలీజ్ అవుతుందని వాళ్ళైతే ముందుగా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మనకి ఈ మూవీ వచ్చి మనకైతే జూలై లాస్ట్ వీక్ నుంచి అయినా మనకైతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అయినా రిలీజ్ అయితే అవుతుందని సో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకు సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అప్పుడైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం దగ్గరగా వేచిన తప్పకుండా అయితే కమెంట్ అయితే చేసేయండి గాయస్. ఓపీ గాయస్ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్.